అంతర్జాలం గురుకి స్వాగతం. వరంగల్ టూరిజం అంటే గుర్తుకు వచ్చేది రామప్ప ఆలయం, 1000 స్తంభాల ఆలయం, భద్రకాళి అమ్మవారి ఆలయం. వీటితో పాటు ఒక పురాతనమైన బావి కూడా ఉంది. అది రుద్రమ్మ మెట్ల బావి. ఈ బావి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రుద్రమ్మదేవి గణపతి దేవుని తమ్ముడి కూతురు. అప్పట్లో సింహాసన వారసత్వం రాజకుమారుడు ద్వారానే కొనసాగేది. గణపతి దేవ మహారాజుకు అబ్బాయిలు లేకపోవడంతో రుద్రమ్మదేవిని దత్తత తీసుకొని ఒక ప్రత్యేకమైన పుత్రిక సంస్కారం చేశాడు. ఆ సంస్కారం ప్రకారం రాణి రుద్రమ్మను అధికారికంగా కుమారుడిగా గుర్తించి రుద్రదేవ మహారాజు, రుద్రమ్మదేవ మహారాజు వంటి పేర్లతో పిలిచేవారు. ఇదే 3 అంతస్తుల మెట్ల బావి. గణపతి దేవ రుద్రమ్మ కోసం ఈ మెట్ల బావిని 13వ శతాబ్దంలో కాకతీయ శైలిలో నిర్మించాడు. కాకతీయ కోట నుండి మరియు 1000 స్తంభాల ఆలయం నుండి ఈ మెట్ల బావికి సొరంగ మార్గం ఉండేది. ఆ మార్గం ద్వారా రుద్రమ్మ వచ్చేవారు. ఈ మెట్ల బావిని నాట్య మండపంగా కూడా వాడేవారట. ఆ చుట్టుపక్కల వాటర్ స్కేర్సిటీ ఉన్న ఈ బావిలో మాత్రం ఎప్పుడూ నీరుంటుందంట. అంటే ఇది కట్టినప్పుడే భూగర్భ జలాలని అందుకునేలా కట్టారు. 2017లో తెలంగాణ టూరిజం వాళ్ళు దీన్ని 9.5 lakhs తో డెవలప్ చేసి టూరిస్ట్ అట్రాక్షన్ గా ప్రమోట్ చేశారు. వరంగల్ ప్లాన్ చేసినప్పుడు మీ లిస్ట్ లో ఈ మెట్ల బావిని కూడా యాడ్ చేసుకోండి. ఈ షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సీ యు గైస్, బై.